వైసీపీ శాసన సభాపక్ష సమావేశం ముగిసింది. శాసనమండలిలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. తిరుమల లడ్డు అంశం సహా సూపర్ 6 పథకాల అమలులో విఫలం కావడాన్ని సభా వేదికగా చర్చించాలని సూచించారు. శాసనసభలో జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ఇక ఈ సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీలకు ఏం దిశానిర్దేశం చేశారనే అంశాలు మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. సార్, ఇప్పుడు శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు? లేదు, వాస్తవంగా ఏంటంటే ఈరోజు బడ్జెట్లో గవర్నర్ గారి ప్రసంగంలో కూడా చూసాము, బడ్జెట్ ప్రజెంటేషన్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా వాస్తవాలు చెప్పట్లేదు. ఏది కూడా అవాస్తవాలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు గవర్నర్ ప్రసంగంలో కూడా గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పిస్తూ ఉన్నారు. ఈరోజు సబ్జెక్టు, ఈరోజు మనం అసెంబ్లీలో జరిగిన వాస్తవాలు చూస్తే పెన్షన్లు కొత్తగా ఏ ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. వితంతువులకు కానీ కొత్త పెన్షన్స్ కానీ ఏవి ఇవ్వట్లేదు. అదేవిధంగా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు. ఈరోజు ఆడబిడ్డ నిధి ఉంది, ఈరోజు ఇస్తామనే ప్రసక్తి లేదు, చేతులు ఎత్తేసినారు. నెలకు ప్రతి మహిళకు 1500 ఇస్తామని చెప్పారు. ఇంట్లో ఇద్దరుంటే ముగ్గురున్న 4500 ఇస్తామన్నారు. కాబట్టి ఈరోజు సూపర్ 6లో కూడా ఏ ఒక్క పథకం కూడా ఈరోజు కూడా బడ్జెట్లో తల్లికి వందనం ఫస్ట్ ఇయర్ ఇవ్వనే లేదు. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఇవ్వలేదు, రెండో సంవత్సరం కూడా వాళ్ళు పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలకు ఇప్పుడు చేస్తున్న పనులకు ఈరోజు చేయకుండా కూడా చేసినారని చెప్పి వాస్తవాలు కప్పిపుచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈ బడ్జెట్ ఏదైతే గణాంకాలు ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించాలా. ఈరోజు చర్చలో కూడా చూసాం. ఈరోజు ఉన్నటువంటి చర్చలో ఈరోజు తల్లికి వందనం కూడా మా ఎల్ఓపి గారు బొత్స గారు మాట్లాడుతూ చెప్పినారు. 15% మీరు తల్లికి వందనంలో 6000 7000 పడినాయి, మిగతా వాళ్ళకి పడలేదు. ఏదన్నా నేను వాస్తవాలు చెప్తున్నానని చెప్పాడు. వాళ్ళ దగ్గర నుంచి కూడా సరైన సమాధానం లేదు. అంటే ఏంటంటే ఈ బడ్జెట్లో కానీ గవర్నమెంట్ అన్నీ కూడా ఆచరణకు సాధ్యం కానీ హామీలన్నీ ఇచ్చి ఏ ఒక్క పథకం చేయకపోయినా చేసినామని చెప్తూ ప్రజలను మభ్యపెడుతూ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, పేదవాడి సంక్షేమం అమలు కాక పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటివన్నీ కూడా లడ్డు విషయంలో కూడా మరీ ఘోరంగా ఎట్లా చెప్తున్నారు. ఏ కంపెనీలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే టెండర్లు అప్రూవల్ చేసి వాళ్ళకు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఏ ట్యాంకర్లు అయితే లడ్డు ఏఆర్ కంపెనీ చెప్తున్నారో వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వచ్చిన ట్యాంకర్లను వాళ్ళు కొన్ని ట్యాంకర్లు జూలైలో అట్లా అధికారం చేపట్టిన తర్వాత 2 నెలల తర్వాత జూలైలో ట్యాంకర్లు ఆయన వచ్చిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చింది గవర్నమెంట్. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు సప్లై చేస్తున్నారు. సప్లై చేసే వాటిలో 4టికి ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. వెనక్కి పంపిన తర్వాత ఏం చేయాలా, మళ్ళీ కొద్ది రోజులకు అదే ట్యాంకర్లు మళ్ళీ వచ్చినాయని సిబిఎస్ఆర్ చిట్లు చెప్తా ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే దీనికి అప్రూవల్ ఇచ్చారు, సప్లై చేయమని చెప్పారు. సప్లై చేస్తే 4 ట్యాంకర్లు ఒక నెల సప్లై చేసినారు అదే కంపెనీ. కొన్ని 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. అదే రిజెక్ట్ చేసిన శాంపిల్స్నే టెస్ట్ చేశారు. అంటే ఈరోజు వైసీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా ఆ గవర్నమెంట్ లేదో జంతుకోగలిపినారో అదే అని చెప్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కానీ శాసనమండలిలో కానీ తిరుమల లడ్డు అంశానికి సంబంధించి మాట్లాడతామని చెప్తున్నారు. మీరు కూడా దీనికి సంబంధించి మాట్లాడతారా, కౌంటర్ ఇస్తారా గవర్నమెంట్కి? లేదు, ఒక్క తిరుమల లడ్డు విషయమే కాదు, ఒక ఎంతో పవిత్రమైనటువంటి దేవాలయం, మనకున్నటువంటి దేవాలయం ప్రతిష్టను భంగం కలిపే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చి ఈ గవర్నమెంట్లో రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు ఎంత ఘోరం అంటే వ్యవస్థ శ్యామలరావు గారు తెచ్చినాం చాలా పటిష్టంగా చేసేదానికి అని చెప్పారు. కానీ ఏ శ్యామలరావు గారు ఉన్నప్పుడు ఏదైతే ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయో అదే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు మళ్ళీ ఎట్లకి వస్తాయి? ఆ శాంపిల్స్లోనే కదా ఇప్పుడంతా కూడా జంతుకోవ కలిసింది, అది కలిసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో సప్లై చేసినారో వాటి యొక్క నాణ్యత గురించి ఈరోజు సిబిఎస్ఆర్ చిట్లో తెలియజేసింది. దాంట్లో జంతుకోగలిసిందని వాళ్ళే చెప్తున్నారు. ఆ ట్యాంకర్లు వీళ్ళ
కూటమి ప్రభుత్వంలో వచ్చినా కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అబద్ధాలు చెప్తా ఉన్నారు. సో ఎమ్మెల్యేలు ఆధారకు సంబంధించి ఏమన్నా ఈరోజు సమావేశంలో చర్చకు వచ్చిందా, దానికి సంబంధించి ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? లేదు, కౌన్సిల్లో సంబంధించినంత వరకు అందరూ కూడా ఈ విధంగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ వాస్తవాలుగా చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. వాస్తవాలు ఏదైతే ఉన్నాయో అవి తీసుకొని ప్రిపేర్ కండి, బాగా గట్టిగా ఫైట్ చేయండి. ప్రజల తరపున రైతులు కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ అదేవిధంగా సూపర్ 6 ఏదైతే ప్రజలకు అందజేస్తామని చెప్పి మోసం మాటలతో అధికారంలోకి వచ్చినారో అవన్నీ వాటి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల పక్షాన, రైతుల పక్షాన కానీ పేదవాళ్ళ పక్షాన కానీ సమాజంలో ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద గట్టిగా పోరాటం చేయాలా. వాటికి బాగా ప్రిపేర్ అయిపోండి అని జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలతో వెళ్ళమని చెప్తా ఉన్నాడు. శాసన మండలిలో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలంటూ కూడా ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తిరుమల లడ్డు అంశంతో పాటు సూపర్ 6 హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైనటువంటి విధానాన్ని ప్రజలకు వివరించాలంటూ కూడా ఆయన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కెమెరా పర్సన్ మహేష్తో రమేష్, రాజ్ న్యూస్, తాడేపల్లి నుంచి.